తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య బ్రహ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు కన్నెగంటి బ్రహ్మానందం. ఆయన తెర మీద కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు వికసిస్తాయి. బ్రహ్మానందం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతున్న లెజెండరీ కమెడియన్. ఆయన కామెడీ టైమింగ్ తో కొన్నేళ్లు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఓ దశలో తెలుగులో విడుదలైన దాదాపు ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఉండేది. ఇప్పటికీ బ్రహ్మానందం కామెడీ సీన్స్ గూగుల్లో హైయెస్ట్ సర్చింగ్ లో ఉంటాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే దాదాపు 1200కు పైగా చిత్రాల్లో కమెడియన్ గా నటించి గిన్నెస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన హాస్య బ్రహ్మ అసలు సినిమాలే చూడరట. మిగతా హీరోలవే కాదు, అసలు ఆయన నటించిన సినిమాలను కూడా ఆయన చూడలేదట. అందుకు ఒక బలమైన కారణం ఉందట. మరి బ్రహ్మి ఎందుకు సినిమాలు చూడరు? దాని వెనుకున్న కారణం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ వీడియో. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ తో కలిసి ఈ చిత్రంలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు బ్రహ్మానందం. ఆ ఇంటర్వ్యూలో నా సినిమాలు నేను చూడనంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఆయన 20కి మించి సినిమాలు చూడలేదట. అందుకు కారణం వాళ్ళ నాని అని చెప్పారు హాస్య బ్రహ్మ. తన చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగాని ఆయన ఇప్పటికీ సినిమాలు చూడాలంటే భయపడతారని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ, చిన్నప్పుడు సినిమాకు వెళ్తే మా నాన్న కొట్టేవారు, అందుకే సినిమాకు వెళ్లాలంటే ఓ భయం, అది ఇప్పటికీ ఉందన్నారు. అంత భయం ఉన్నా అప్పట్లో నాన్నకు తెలియకుండా నేను నా సోదరుడు సెకండ్ షో సినిమాకు వెళ్లేవారమన్నారు. కానీ అలా సెకండ్ షోకి వెళ్లిన ప్రతిసారి నాన్నకు దొరికేవారమని, ఆయన చేతుల్లో ఎన్నిసార్లు దెబ్బతిన్నా మళ్లీ అదే ప్లాన్ వేసేవాడినని తెలిపారు. సెకండ్ షో సినిమా చూసి నెమ్మదిగా ఇంట్లోకి రాగానే లైట్ వెలిగేది. ఎవరా అని చూస్తే ఇంకేముంది, లుంగీ కట్టుకుని మా నాన్న ఎంట్రీ ఇచ్చేవారు. దీంతో మేము మెంటల్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఏముంది, బాడీ ఇచ్చేసి ఊరుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారని అనుకునేవాళ్ళం. ఇవాళ కొత్తేం కాదు కదా అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఇక మా నాన్న మమ్మల్ని పిచ్చి కొట్టుడు కొట్టేవాడు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇలా సినిమాల్లోకి ఎలా వచ్చాననేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుందంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం. చిన్నప్పుడు సినిమాకు వెళ్లిన ప్రతిసారి నాన్న చేతిలో తన్నులు తినేవారమని బ్రహ్మానందం చెప్పారు. అలా కొట్టినప్పుడు కాసేపు ఏడుస్తున్నట్టు యాక్ట్ చేసేవారమని, అప్పుడు మా అమ్మ మమ్మల్ని సపోర్ట్ చేయడం, మా నాన్న ఆవిడ్ని తిట్టడం అంతా కామన్ గా జరిగిపోయేవన్నారాయన. నవ్వించడానికి వెళ్ళాలిరా, అది నీ బాధ్యత అని దేవుడు నన్ను పుట్టించాడని, అందుకిలా మీ ముందుకొచ్చానని అన్నారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నా పేరును బ్రహ్మానందం అని పెట్టడం, ఆ పేరు నాకు ఎందుకు పెట్టారో ఇప్పటికీ నాకు తెలియదన్నారు. ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ చిరంజీవితో ఎన్నిసార్లు మాట్లాడినా, ఆయన తనతో ఎంతో క్లోజ్ గా ఉన్నా మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు కలిగిన భయం ఇప్పటికీ అలానే ఉంటుందని తెలిపారు. ఆయన్ని చూస్తే లోపలే అదేంటో భయంగా ఉంటుందన్నారు. నాన్న దగ్గర నుంచి వచ్చిన భయం సినిమాదన్నారు. అందుకే సినిమాలంటే ఒక రకమైన భయం అని తెలిపారు.